ఊరేటి ఓయల్ కమ్మల గుడిసెలోన మౌరాల ఓయల్ మౌరాల ఓయల్లమ్మ మాయలాడి ఓయల్లమ్మ పొలిమెరలోగా సేటోడ తమ్ముడా పోతానంట పొలిమేరాలో పాటను భద్రంగా కావాలంట గట్టుడన మెట్టుడ కౌరాల నవనటి సిద్ధులట నా నేనే మామారా దేవి దండావమ్మ భూదేవి దండావమ్మ సూర్యుడా దండావాడ చంద్రుడా దండావాడ వనదేవా దండావాడ అగ్గిదేవా దండావాడ దంబోరాత్రి వేళ ఇది నిర్దాపొత్త నిరుదల్లు చందా ఓకే అడవిల్లా కనక ముద్దెరాదారుడమ్మ తుప్పులా నేనేమ్మ నీ మామాలొచ్చినారే అందమైన కనక వీరింటి మేడల్లో ముచ్చరాయి మేడల్లో ఘనమైన పూజలాట గౌరాల కనక ఎవరింటి పిల్లవమ్మ ఎవరాడి పిల్లవమ్మ భగవంతుని బిడ్డేవాట బంగారి బొమ్మ శివునికి బిడ్డ వైతి నేను సిన్నాలని వరంగల్లు జిల్లా నాది మోలుగోతాలో సిలికలాది గట్టు నాది సిన్నినే మేడారప్ప హౌసలాది గట్టు నాది హాదినే మేడారప్ప మేడారములో పాటున్న సమక సారక రారాదే నాది సెల్లెన్ రమ్మనే పిసే సరదారు బండాలాట జంపన్న వాగోలంట జంపన్న వాగోలాట తయ్యారా మడగో ఏమంటా ఉంది చూడు అందమైన వీరామంట వెయ్యొక్క పూజే కొన్న ఎమ్లవాడ ఓ రాజన్న నల్ల నల్ల గుళ్ళు నావి భీమన్న గుల్లో ఏమైనా చేసినాదా విద్యలు చెప్పి విద్యలు చెప్పి నోడా తీరంజేనయ్యా వీరంజేనయ్యా రారాం పాలంజేనయ్యా పాలల్లో పుట్టినవా పలకుర్తి ఓసో వెయ్యొక్క పూజలాట రెండు యలగిరి ఓ నరసింహ నా పెళ్ళి నరసింహ నా చిడి కంటీలున్నావయ్యో చిడి కంటి ఓ రామన్న
రండు ఈ అన్నలారా అద్దంబో రాత్రి కాకిని కర్రుమణి కారండావడమి పీటారే పిసు అని నీ పిరికి వడమి అద్దంబు రాత్రి వేళ ఇది నిర్దాపొద్దు హరవాయి ఆరు గొట్ల అయ్యారా వెళ్తా ఉన్నా 77 గొట్ట దేవానా దేవానా దేవాతురా అందరినీ పిలిచి అందరినీ పిలిచినాను ఎవరిని మరసి మరో గంగా భవని గంగాను మరసి ఎప్పుడైతే అమ్మవారు ఏమన్నదంటే అద్దము రాత్రి వెళ్ళా నిరుద పొద్దు ఎల్లా భస్మ రాయుడు గట్టె కొరుకుని ఎల్లా సంటి పిల్లగడు పాలు వారగింపని ఎల్లా సాతి పురుషులు మరి సరసం ఆడనల్లా 30 గొట్ల ముంగ పిలిచింది 60 రైలు పిలుచుకున్నది ఘనమైన పూజ చేస్తుంది అమ్మవారు ఆడవిల కనక దుర్గా తెలుసు ఏమన్నదు ఎండికొండ పౌడి కొండ మాత్రాక్ష మనసు కొండ వెండికొండ లేవాడు లోకాల శంకరుడు పౌడిని కొండ లేలే నా తల్లి పర్వతం నా తల్లి పర్వతమ్మ ఏమంట ఉంది ఏమయ్య శంకరుడా లోకాల విశ్వరుడు హంగిలో లింగమాట నా మేలు బంగారు అంటానే ఉంది చూడు నా తల్లి పర్వతం ఏమయ్యా లోకల శంకరుడా హంగిలో లింగమా నా మేలు బంగారం ఉంది లోకల పార్వతీదేవి నాదా ప్రాణేశ్వర ఏ పొద్దులేంది ఏ మాపులేంది మాత్రం నా మనసులో చిన్న కోరిక చెప్పింది లోకల పార్వతీదేవి ఏవమ్మ పర్వతమ్మ ఏమి కోరిక ఏమంట కోరికలు కోరికలు ఉన్నాయి అంటానే ఉన్నాడమ్మ లోకాల శంకరుడు నేటి వారకమ్మ నా తల్లి పర్వతం మా లోకాల పర్వతమ్మ కోరికలు కోరికలు కోరుతుంది లోకాల పర్వతం నాదా ప్రాణేశ్వర నాదా ప్రాణేశ్వర హంగిలో లింగమా నా మేలు బంగారమా చెప్పుతాయినమా చెప్పింది లోకల పార్వతీదేవి ఏమి బామా చెప్పంటే నాదా ప్రాణేశ్వర ఊరుకు తూరు పాట ఏమంట గగనాన మార్గమందు మనమైన అంటానే ఉన్నదమ్మా లోకాల పర్వతం నాదా ప్రాణేశ్వర ఊరుకు తూర్పు దిక్కు మాత్రము ఏమున్నదంటే ప్రపంచం మీద ఆ ప్రపంచం మీద మాత్రం తెలుసా గంగలు మాత్రం 20 పాదం చెప్పింది లోకల పార్వతీదేవి ఏమి బామా పార్వతీదేవి నీకంటే ఎక్కువ నాకే ఉంది నాకంటే ఎక్కువ నీకు చెప్పి లోకల శంకరుడు లోకాల శంకరుడు ఏమైనా చేసి పారిపోదని చెప్పింది లోకల పార్వతీదేవి ఏమి బామా పార్వతీదేవి నీకంటే ఎక్కువ నీకు నాకేం లేదు నాకంటే ఎక్కువ నీకేం లేదు అని ఊపిరి పిండల వాడు ఉత్తరక్ష మాలవాడు కోరేడు ఊపిరమ్మాసయ సేతుల్ల వట్టినాడు లోకాల శంకరుడు గజపార మంత్రి
కుదిరిచ్చి కామేని మంతారు తరణిని మీద సెల్లే కూడా తానే ఉన్నాడు అమ్మ పుట్టునే పుట్టుమంటే ఏమైనా పుట్టిన మేడిని కట్టెలు ఇది అది మేఘరాత పార్వతీదేవి అగ చూడమ్మా ఏం పుట్టిన మాత్రము మేడిగట్టెల మీద రథం పుట్టిందట. అవును. అబ్బబ్బా నాదా ప్రాణేశ్వర రథం ముద్దుకున్నది అనుకోని పార్వతి పరమేశ్వరు కలుసుకుంటాడు లోకల శంకరుడు తల్లి పార్వతీదేవి ఇద్దరు కలిసినారు రథంబు రథంబు వెక్కుతుండ్రు అపరవాది శంకరుడు వాడల్లు దాట వట్టే మేడల్లు దాట కుదిరిచ్చి కట్టినారో కుంకుమ మేడలమ్మ సరువోసి కట్టినారో సలాగి వాడలమ్మ కోటింటి గొంతులమ్మ మోనింటి బంతులమ్మ వాడల్లు దాటినారా మేడల్లు దాటినారా ప్రాణేశ్వర మనం వాడలు దాడుతున్నాము మేడలు దాడుతున్నాము మన ఇద్దరం కలిసి ధరణి భరణి ఒకటై కొడుతున్నది హంగిలో లింగమా నా మీరు బంగారమా నాదా ప్రాణేశ్వర హగలేను తాళలేను ఎనలాకు నిలువలేను అంటానే ఉంది చూడు నా తల్లి పార్వతి మహానేటి వార కమ్మాలో కాల శంకరుడు ఏమంట బొండు చూడు వెని కొండలేవాడు ఎండి కొండలేవాడు లోకాల శంకరుడు సట్టేడు గంగ ఒడ్డు ఊరుకుతూరు పాట ఊరుకుతూరు పాట సేరాన వచ్చిన లోకల శంకర తల్లి పార్వతీదేవి నాదా ప్రాణేశ్వర ధరణి ప్రాణి ఒకటి కొడుతున్నది నేను ఎండలకు నిలవలేను ఎండలకు తాళలేను నాదా ప్రాణేశ్వర ఆగలేను తాళలేను మరి బాధ నిలువ చెప్పింది లోకల పార్వతీదేవి నిలువెల్లా చెమటొస్తున్నాయి లోకల శంకరుని తల్లి పార్వతీదేవికి ఆ ఊరు తృప్తికి ఉందయ్యా అంటాన పొంది చూడు నా తల్లి పర్వతమ్మ లోకాల శంకరుడు రథంబు దించుతో సట్టేడు గంగ ఒడ్డు రథంబు దిగిన రథంబు దిగుతుంది పరవాది శంకరుడు ఎప్పుడైతే గంగ ఒడ్డు పైన లోకల శంకరుడు తెచ్చిందట ఆ రథం నుంచి వరకు మాత్రం ఏమంటుందంటే నాదా ప్రాణేశ్వర ఈ నదులు మంచిగా పారుతున్నాయి ఏరులు అవి పారిపోతున్నాయి నాదా ప్రాణేశ్వర నాకు చెమటలు వస్తున్నాయి వాళ్ళ మంట వస్తున్నాయి అని చెప్పింది లోకల పార్వతీదేవి మరి ఇప్పుడు ఏం చేయాలనుకుంది లోకల శంకరుడు నాదా ప్రాణేశ్వర జంట తోటి మనము సట్టేడు గంగలో సట్టేడు గంగలో నా తడి వీర స్నానాలు వాడవారేవో నాద ప్రాణ ఏమి బామ పార్వతీదేవి ఏమంటున్నావు ఈ గంగలో మన ఇద్దరం కలిసి జంటతోటి స్నానం చేయాలన్నా తప్పు చేయదు. ఎట్లా చేయదు? నువ్వు దిక్కు నేను దిక్కు అయితే సూడే ప్రపంచం మీద బామ పార్వతీదేవి ప్రపంచం మీద రెండే కులాలు ఉన్నాయి. అవును తెలుసా? ఏం కులమో? ఆడి కులము మొక్కలు ఉండే అని చెప్పి లోకల శంకరుడు
ఆడి వాళ్ళకు తేడా ఉంటదా ఉండదా? తేడా ఉంటది. తేడే ఉంటది అవును అని ఎప్పుడు చెప్పిండు లోకల శంకరుడు. ఓ నాదా ప్రాణేశ్వర అగజూడు శంకరుడా పరమాటి దేశము పరమాటి దేశమందో పాలంట రాజ్యమందో పుట్టునే పొట్టుమంటే ఏమైనా ఒట్టినా పాలనే గుండమూరు గప్పుడు ఒట్టినా అయినాదా ప్రాణేశ్వర అగజూడు పరణదికి ఏం పుట్టిందంటే పాలగుండ ముట్టాది, తూర్పు దిక్కు ఏమిటంటే గంగలు పుట్టినాయి. నాదా ప్రాణేశ్వర పాలగుండంలో నేను పై జనకం ఆడతా, నీలగుండంలో నువ్వు జనకం అని చెప్పింది లోకల పార్వతి. అదే విధంగా మాత్రం ఆ తల్లి పార్వతీదేవి పాలనే గుండములో తడి బీర స్థానము నీలానే గుండములో లోకాల శంకరుడు లోకాల శంకరుడు పై జనకమాడే పై జనకమాడుతుండు లోకాల శంకరుడు నా తల్లి పర్వతమ్మ ఏమైనా చేసి బొల్లారే రాగా గట్టే ఓ రంచు సీరెలమ్మ ఎప్పుడైతే పాలగుండంలో తల్లి పార్వతీదేవి పై జనకమాడుతుందట, నీళ్లగుండంలో లోకల శంకరుడు తరపు సాయం చేసిండట. ఆ తల్లి పార్వతీదేవి పై జనకం ఆడుకుంటా పొల్లారద కట్టింది ఓ రంచు సీరెలు, పొల్లారినాక గట్టే పట్టంచు సీరెలమ్మ ఏమయ్య శంకరుడా నా ప్రాణ వల్ల నా ప్రాణ వల్ల కూడా అంగీలో లింగం రాకు ముట్ట రాకు నన్నైన వంటరా దూరముండి మాటలాడు ఓ నాద ప్రాణ ప్రాణేశ్వర నన్ను అంటరాకు ముట్టరాకు దూరం ఉండి మాటలాడ చెప్పింది తల్లి పార్వతీదేవి. ఏమి బామ పార్వతీదేవి ఇదాకి ఏమన్నావు నాదా ప్రాణేశ్వర హంగిలో లింగమా నా మేలు బంగారమా మేడ మీది బతుకమా మనిద్దరం కలిసి నా మనసులో ఏ పొద్దులెంది మాపులెంది కోరికని కోరుకున్నాము. ఇప్పటికి వచ్చినాక గంగలో స్నానం చేసి నాదా ప్రాణేశ్వర నన్ను అంటరాకు ముట్టరాకు దూరం ఉండి మాట్లాడమంటే ఓ నాదా ప్రాణేశ్వర ఏమంట చెప్పాలే ఓ నాద ప్రాణ పూత వీణ రాదో శవనందు పెట్టరాదో శవనందు పెట్టరాదా ప్రణాద శంకర ఏమి బామ పార్వతీదేవి ఏమైందో చెప్పండి లోకల శంకరుడు. నాదా ప్రాణేశ్వర నేను ఏమంట చెప్పాలనితో చెప్పింది ప్రపంచం మీద. మగవాళ్ళ బాధ ఆడదని చెప్పుకోవచ్చు, ఆడదని బాధ మగవాడిని చెప్పుకోవచ్చు చెప్పిండు లోకల శంకరుడు. ఓ నాదా ప్రాణేశ్వర ఈ గంగలో ఇదొక్క సెంట కూడా నాదొక్క మైల కూడా నాదొక్క మైల కూడా రెండైన కలిసిన సట్టేడు గంగలో నా ముత్తాను అయిన రక్తాన్ని తారలాగి గంగాల పడ్డాయి. నాదా ప్రాణేశ్వర నీది చెమట నాది మైల రెండు కలిసినాయి, రెండు కలిసి గంగల మాత్రం నాదా ప్రాణేశ్వర రక్తాధారలు పడ్డా అని చెప్పింది లోకల పార్వతి. ఏమి బామ పార్వతీదేవి ఎంత పని చేసినావు గంగలో మాత్రం నువ్వు. మనం మాత్రం ఇక్కడ ఉండరాదు, ఇక్కడ మాత్రం బాగా శక్తి పుడుతుంది. మనం ఇక్కడ నుంచి మాత్రం ఎండికొండ కైలాసము మనమైన అంటానే ఉన్నాడమ్మో లోకాల శంకరుడు లోకాల శంకరుడు ఏమైనా చేసిన ఎండికొండ
కైలాస వెళ్ళిపోతుర్రట. అవును. అబ్బాబ్బా పార్వతి మహిళ శంకరుడు చెమట గంగల ఎప్పుడు పడ్డే వెళ్ళిపోతున్నారే అనుకోని ఇద్దరి మురికి వేరులై మాత్రం గంగలో మాత్రం తెప్పదిరవారుతుందట. ఏరులై పారిపోతుందట. ఏమి ఎత్తను అనుకోని పార్వతి మహిళలోన శంకరుని చెమటలోన పొట్టునే పొట్టు అంటే ఎవరు కొట్టినారు. ఎవరు పుట్టినారో ఏ దేవత కొట్టినారు. ఏమంటున్నదమ్మ గంగాల కొట్టినారు. ఇద్దరు మురికిలు మాత్రం పుట్టుమంటే ప్రపంచం మీద గౌరవంతిగా ఉంటుంది అమ్మవారి తల్లి పాపనమ్మ. సరే గౌరవం పన్నెండు ఎల్ల బాలం పసిపిల్లారో ఎవరింటి పిల్లనమ్మ ఎవరని పుట్టించి నోడరారం పురహారి బ్రహ్మ ఓరోరి బ్రహ్మదేవం ఓరోరి విష్ణుదేవం కన్న తండ్రి శంకరుడం 10,000 వందనాలు. కన్న తల్లి పార్వతమ్మ వందనాలు వందనాలు. నా తండ్రి ఎవరయ్యో నా తల్లి ఎవరయ్యా గంగల పుట్టినాను గడ్డ మీద పెరిగినాను. అయ్యా నా తండ్రి ఎవరు నా తల్లి ఎవరు? నేను ఆడ పుట్టి ఆడ విన్నా గంగల పుట్టాను గడ్డ మీద పెరిగాను. నన్ను పుట్టి చూడరా బ్రహ్మదేవ విష్ణుదేవ అంటున్నాడా అమ్మవారు తల్లి బాబనమ్మ గౌరవం తెర పుట్టింది ప్రపంచం మీద. అబ్బాలు వస్తురా ఎవరు వస్తలేరు. నేను ఎవరిని అయ్యని వాళ్ళే ఎవరిని ఆ పనిలో అంటుందట అనుకోని అమ్మవారి తల్లి బాబనమ్మ గంగా ఒడ్డుకొచ్చి ఏమంటుందంటే ప్రపంచం మీద ఏమైనా చేసినాదం ఆ గంగా ఒడ్డు ఆ గంగా ఒడ్డు పైన ఒంటికాలు ఒంటికాలు తాబస్తులు తవసలు పట్టిన పట్టేటి వారకమ్మ ఎవరు ఎవరు ఉన్నారట అమ్మవారు ఎప్పుడైతే అమ్మవారు తల్లి బాపనమ్మ గంగా ఒడ్డుకొచ్చి ఒడ్డుకలు తపతులు పట్టింది అమ్మవారి తల్లి బాపనమ్మ. ఎప్పుడు పట్టిందో అప్పుడే మాత్రం ఊరుకు తురుది కళ్ళ చూసిందట. అబ్బబ్బా ఎంత మంచిగున్నారే ఈ సూర్యచంద్రులను దాపెట్టింది అనుకో. నా తండ్రి ఎవరు నా తల్లి ఎవరు నా వద్దకు వస్తారనుకోని అమ్మవారి తల్లి బాపనమ్మ సూర్యుని చూడవంటే చంద్రుణ్ణి చూడవంటే సూర్యుని పట్టినది చుక్కబొట్టు పెట్టినది చంద్రుణ్ణి పట్టినది మల్లెనే పువ్వుల మల్లెనే పువ్వులాగా జడలో నా పెట్టిన పెట్టేటి వారకమ్మ ఏమైతా ఉంది కలియుగా నారులంతా ఏమంటా రోజు కలియుగమంత శల్య సెమ్మనే నారానే లోకమంతా కామిని అమ్మిన అయ్యా నరులంటే ఎవరయ్యా?
నరులంటే మనమే. నరాలోకమంతా సింహసికట అయిపోయింది. అవును. కలియమంతా కామిని అంగిపోయింది. అవును. ప్రపంచం సూర్యుడుండా లేడు, చంద్రుడుండా లేడు. అమ్మవారు తల్లి బాబనమ్మ సూర్య చంద్రుడు ఒకటి మాత్రం సూర్యుడు మాత్రం చుక్కబట్టి పెట్టిందట. ఆ చంద్రుడి మాత్రం మళ్ళీ పువ్వులాగా తీసుకొని జడులో పెట్టుకుంది అమ్మవారు తల్లి పాపనమ్మ. కలియ దాపరం శబశివుడు అయిపోయినది. ఇప్పుడు తెల్లారిందా పొద్దు కింద మనకు అర్థమైతలేదు అనుకోని ఈ నరులంటే మనమే కదా. ఓరోరి అన్నలారం, ఓరోరి తమ్ములారం, సూర్యుడు మాయమాయం, చంద్రుడు మాయమాయం, సూర్యనే చంద్రయూరు హతమైపోయిన. అన్నలారా సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, మాయమైపోయిన చెప్తున్నట. అవును. ఓరి నరులారా సూర్యుడు వేండు చంద్రుడిని మాత్రం అంటున్నారు మొత్తం కలిసి. ఓ అన్నలారా, ఓ తమ్ముళ్ళారా, ప్రపంచానికి దృష్టికాంతి ఎవరు అయ్యా? ప్రపంచానికి ఎవరు దృష్టికాంతి? ఎవడు? లోకల శంకరుడు. తెలుగు వాళ్ళు ఏమంటారు తెలుసా? బ్రహ్మదేవుడు అంటారు. బ్రహ్మదేవుడు కాదు, శివుని ఆకిలేంది చిన్న శ్రీమస గుట్టది ప్రపంచం మీద. ఎట్లా శంకరుడు పెద్ద ప్రపంచానికి. శంకరుడు ఎట్లా తెలుసా? ఎట్లా పెద్ద అయ్యిండో? ఆనాడు మాత్రం అట్లా అయ్యారా నాయనా, నువ్వు ఫస్ట్ ఏమన్నావు నాతోని? ఏది కోరుకో బిడ్డ అది ఇస్తా అని చెప్పినావు. ఆవద్ద వాడు తగ్గి పూర్తి కాని అన్నావు. మంది పిల్లలు కరువు కాని ఎన్నావు. చేతిలో చేయాసం అస్తములు అస్తమేశావు నాయన లోకల శంకరుడా. నేను వాళ్ళని వదిలిపెట్టినాక ఇప్పుడు ఏమంటున్నావు? సూర్యునిచ్చి లగ్గం వేయమంటే వద్దంటున్నావు. 30 కోట్ల ముళ్ళు కోరుకోమంటున్నావు. 60 కోట్ల అయ్యల కోరుకోమంటున్నావు. ఊరి నాయన లోకల శంకర ఆడపిల్లలకు పెడతాంటే ఆశ ఉంటది, కొడుతుంటే భయం ఉంటది. వాళ్ళకైనా ఈడు తంత్ర ఆడపిల్లకు ఎంత పెట్టినా తక్కువ ఉంటది. ఊరి నాయన ఆడపిల్ల సాపన ఆత్మల సాపన ఒక్కటే అంటారట. ఎప్పుడైనా ఆడపిల్లలు కొట్టరాదు, తిట్టరాదు. ఆడపిల్ల అత్తారింటికి పోతుంటే మమ్మీని కానుకుంటా బాబుకు పైరుడు ఇచ్చిననుకో, మా మమ్మీ మంచిది కాదు, మా డాడీ మంచిగా ఉంటాడు. డాడీ చదువుకుంటే మమ్మీ అంటారు, మా డాడీ మంచోడు కాదు, మా మమ్మీ మంచిది అని. ఎప్పుడైనా ఆడపిల్లలు కొట్ట తిట్టుకొని చెప్పింది అమ్మవారి తల్లి పాపనమ్మ. ఓరి నాయన లోకల శంకరుడా, దేశాలు తిరిగేటోడా, ఓరి దేవా రాజాలు తిరిగేటోడా, ఓ రంకు చంగామోడా, ఆడివిల్ల సాపేనాట అతిలాడి సాపేనా. లోకల శంకరుడా, దేశాలుడా, ఓరి దేవ సంగముడా, రాజదుడా, రంగు సంగముడా మాత్రం ఎప్పుడు సాపిన పెట్టిందో ఒట్టే రోడ్డు ఒట్టినట్టి నల్ల సారం గుండువులైతే చెప్పింది లోకల శంకరునికి. అయ్యా, గిన్ని తీర్థ యాత్రలు తిరుగుతున్నావు మన ప్రపంచం మీద. అన్న శంకరుని ఏ రూపం ఉందా? ఎక్కడ లేదు. ఉందా? ఒట్టే రోడ్డు ఒట్టినట్టి నల్ల సారం గుండువలి విగ్రహం ఉంటది లోకల శంకరుంది. ఆనాడు తల్లి పాపనమ్మ ఆడపిల్ల సాపన పెట్టింది లోకల శంకరుడికి. అబ్బబ్బా, ఇప్పుడు మా నాయన సాపన పెట్టినా అనుకోని ఆడపిల్ల తల్లి పాపనమ్మ ఏంటంటే, నేను ఎవరి దేశం వెళ్ళిపోతూ, ఎవరు రాజా వెళ్ళిపోతూ, ఎక్కడ వెళ్ళిపోతూ అంటుందట. అనుకోని అప్పుడే ఆడపిల్ల పాపనమ్మ ఎర్రటి ఎండా ఏ తీరు పోతా ఉంది నా తల్లి నా బామ్మ. ఎండలా కూతారా లేక నీడలాగో నిలవాలి. గోడునే గోడునమ్మ సోకంపు పెట్టి కుడి కంటి సోకవమ్మ అది కుంభ వర్షమ్మ. ఆ యొక్క సోకమాట ఎవరికి మాయం. పౌడిని కొండలలో నా తల్లి పర్వతమ్మ ముచ్చ
చూడయ్యా పాలివాని సోగమా పగవాని సోగమా అచ్చగాని సోగమా బుచ్చగాని సోగమా లేకుంటే పిల్లలు లేని వారి సోగం ఉందా నాదా ప్రాణేశ్వర నా ముచ్చాల మునికొమ్ము దర్శనం చెప్పింది అతలో గల పార్వతి ఏమి బామా పార్వతీదేవి వరదొచ్చినా వంపొచ్చినా సుఖం అంటవిందమ్మా ఈ సుఖం పాలిబంది కాదు పగబంది కాదు వచ్చగంది కాదు బుచ్చగంది కాదు ఎవరి సుఖం లేదమ్మా ఆనా నువ్వేం కోరుకున్నావమ్మా గగునా మార్గం చూస్తాను కోరుకున్నావు ఊరుకు తూర్పు దిక్కు మన ఇద్దరం కలిసి మేడిగడ్డ రథం తయారు చేసుకుని పోయినామా మన ఇద్దరం కలిసి ఆడికి పోయినాక నాదా ప్రాణేశ్వర ఇద్దరం కలిసి జంటతోటి స్నానం చేయాలని చెప్పినవు చెట్టు ఉంది గుట్ట గుట్టది ఉంది పిట్ట పిట్టది ఉన్నది కప్పది ఉంది కింద చీమల చుట్టూ ఉంటదట అంటే నేను తాంజనంటే కనవడి దిక్కు పుట్టాది పాలగుండములో నువ్వు పై జనకం వాడావు నీళ్ళ గుండములో నేను జనకం వాడాను నీది మైల నాది సెంట రెండు కలిసి గంగవుడ చెప్పిండు లోకల శంకరుడు నాదా ప్రాణేశ్వర మన మురిలో పుట్టింది మనకి ఏమైతుంది అయ్యా బిడ్డ అవుతుంది ఏమైతుంది బిడ్డ అవుతుందా అయితే చూడు వాడి వీళ్ళను కొట్టాల్సి అప్పుడే చెప్పినా నువ్వు అదిరిచ్చో బుదిరిచ్చో వరం ఇవని చెప్పింది లోకల పార్వతీదేవి చూడే బామా పార్వతీదేవి పుడితే నీ 30 కోట్ల ముళ్ళు ఇస్తున్నా 60 కోట్లు ఇస్తున్నా 10 వదిలిస్తా అని చెప్పినా నాకు ఎవరొద్దు నాకు సూర్యుడిని చంద్రుడే కోరుకున్నది లేనాదా ప్రాణేశ్వర ఆడి వీళ్ళని కొట్టరాదు తిట్టరాదు తప్పకుండా మనం వరం ఇయ్యాలని చెప్పింది లోకల పార్వతీదేవి అబ్బబ్బా తల్లి బాబనమ్మ ఇరుడి వెంటలోకి పడబోతుంది ఈ సమయం నాకు దొరుకుతుందా దొరకది అని అప్పుడే లోకల శంకరుడు ఆకలికి లేపి నాడా ఆకలికి తాళా లేక ఏమంటా ఉంది శుక్రవారం సక్కని గడియల సక్కని గడియల వెయ్యాలు ఇరగింటి కూర వెయ్యాలు ఇరగింటి కూర వెయ్యాలు పొరగింటి కూర వెయ్యాలు పొద్దు కూర మీద వెయ్యాలు బుద్ధులు జంజ వెయ్యాలు నెల్లి కూర మీద వెయ్యాల నేరం పూజం వెయ్యాల బంకుటి కూరలు వెయ్యాల బస్సు కూరలమ్మ వెయ్యాల ముజ్జొన్న రొట్టెలు వెయ్యాలు ముద్దు పెట్టిన వెయ్యాల రొట్టె మీద నమ్మ వెయ్యాల పచ్చకూరలమ్మ వెయ్యాల పచ్చకూర మీద వెయ్యాలో 5 జ్యోతులు వెయ్యాల ఎప్పుడైతే నెల్లి కూర బొద్ది కూర పాలకూర పచ్చకూర ముద్ద రొట్టెలు చేశారు ఆచారం పద్ధతుల దుర్గమ్మ పండుగ చేస్తారు అంటే వెనకటి పెద్దలు తెలుసా ఏం చేసేదో నెల్లి కూర తెచ్చేది బొద్ది కూర తెచ్చేది ఇప్పుడు చేస్తారు వాళ్ళ నీకు తెలుసా బొద్ది కూర అంటే నీకు అప్పుడు చూసాం లెక్క పద్ధతి ఆచారం నెల్లి కూర బొద్ది కూర తీసుకొచ్చేది పచ్చదొన తీసుకొచ్చి మొత్తం దాన్ని పిండి బట్టలు వేసి పెట్టేది ఇప్పుడు ఏమున్నది దుకాణంలో పోను పూరి పిండ చపాతి పిండ తీసుకురాను ఇంత రొట్టెలు చేయి ఆడబెట్టా మార్కెట్ పోను 10 రూపాయలు ఇస్తే పచ్చకూర 3 సెల్లే 9 గడియల 9 గడియలలో నవ సంతోలేరు నేనెట్లా పుట్టాలి నేనెట్లా ఎరగాలి పుట్టేటి సూత్రాలు చెప్పారు తల్లి 3 సెల్లే కన్నుకుంటా నేను ఉడితే సోకాల పిండ నారాయణ లోకావంత నా
పేరు పెట్టేదారు శివుగుంట ఉట్టారాదే విజయవాడ కనకాదుర్గా శివుగుంట నేను పుడితే సెమిట్రీని నారాయణ లోకమంతా నా పేరు పెట్టేదారు ముక్కుగుంట ఉట్టారాదే అమ్మవారు ముక్కుగుంట నేను పుడితే ముత్తమాల పిండ నా పేరు పెట్టేదారు కలియుగ నారోలంతా నోటిగుంట ఉట్టారాదే అమ్మవారు నోటిగుంట నేను ఉడితే వెంగిలి పిండ నా పేరు పెట్టేదారు నా రాణి లోకమంతా బొట్టుగుంట ఉట్టారాదు అమ్మవారు దేవత బొట్టుగుంట నేను ఉడితే బొట్టమాల పిండ తల్లి అమ్మవారు ఏమంటుందంటే కన్నుగుంట పుడితే ఏమంటారంటే సోకల పిండమంటారట సేవగుంట పుట్టమంటే సెమిటి పిండమంటారట ముక్కుడు మాత్రం పుట్టమాల పిండమంటారట నోటి గుంట పుట్టమంటే వెంగిలి పిండమంటారట బొడ్డుగుంట పుట్టమంటే బొట్టమాల పిండమంటదట తల్లి ఇక ఎట్లా పుడతావమ్మా నువ్వు గర్భంలో గిన్ని మాట్లాడుతున్నావంటే ఓ తల్లి చూడని ఏం చెప్పిందంటే కుడికున్న పిండ అంట నేను ఆకు ఎనమకున్న పిండ కుడి పక్క దింపినది కుడి కాలు తీసినది కుడి పైన మోపినది ఎనమకాలు తీసినది ఎన్ను పైన మోపినది కనకమ్మ ఉట్టుతుంది కనుకొండ్రి చేనుల్లా భూమినే ఆకాశంబు గడగడ వడగా కాయరాని చెట్టు సెల్లే ఖాతల్లో వట్ట పూతరాని చెట్టు సెల్లే పూతల్లు వట్టి బాగాటి సుక్కాలాట చల్లు చల్ల రాలా ఇరిసి బొబ్బ పెట్టే ఆ రిసికి చాడిచ్చి ఒక్క తన్నుళ్ళు అన్ని బాబనమ్మ ఎన్ను చూడు 16 పచ్చెల్ల ఎన్నైనా వలిగినాదే అమ్మవారు ఎన్నుకుంటా ఉట్టినది మిగలేని పెద్ద అయ్యో గా ఒడ్ల కోరనంగా నువ్వు మంత్ర కత్తి నువ్వు మంత్ర కత్తి వమ్మో మాయలాడి పుట్టులే పుట్టుమంటే అస్తంబు అస్తంబులో పాటాను ఏమైనా ఉంటా మక్కలా పుట్టుతుంది అది మంచి బండారి బండారి వట్టినది అమ్మవారు నూటొక్క మంతూరంబు నురగుళ్ళు తారక మంతూరంబు
తనమెల్లా చదివిన పాపనమ్మ ఎన్ను పైన బండారి కొట్టిన పాపనమ్మ ఏమే తల్లి పాపనమ్మ నాకన్నా 1 రూపాయలే గాని నీకు 2 రూపాయలు ఇస్తా చెప్పింది అమ్మవారు ఆడవిల్ల కనుక దుర్గమ్మ. తల్లి చూడమ్మా నేను ఇదరాక చనిపోయినా ఇప్పుడు లేచి కూర్చున్నా, నాకు ఏం రూపాయలు ఇస్తామంటే చూడమ్మా మొదలు పూజలు నీకు తదుపరి పూజ నా అని చెప్పింది. ఆచార పద్ధతి తప్పకుండా ఆడవిల్ల కనుక దుర్గమ్మ. మొదలు పూజలు అంటే ఏ పూజ అని నడుతురా మీరు? చూడమ్మా ఊరుకు తూర్పు దిక్కు కాంచాల మరికి ఉంటది, మరి కింద మాత్రం 12 గంటల కరలా పుట్టమని చెప్పిందట. ఒక్క ఇంట్లో నేను పోయింది అనుకో, పాలు పెరుగు పంచదారలతోటి 5 జల్లగల